Kevavan. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Kevavan. ఇప్పుడు ఈ పెద్ద పారాగ్రాఫ్ మీద డిస్కషన్ అదే అయ్యిందండి. గజలక్ష్మి గారు, ఇది సమప్ కూడా అయిపోయింది కదండి ఇది. అయిపోయింది సార్ రాజు గారు. నెక్స్ట్ కళ్యాణ్ అండి. నెక్స్ట్ పేరు జై బాబా సార్. జయవాడ్ కళ్యాణ్. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయండి. ఓకే, అయితే మనం ఇక్కడ 5th ప్లేన్ మెంటల్ కాన్షియస్నెస్ గురించి చదువుకుంటూ ఉన్నాం అండి. అందులో ఈ సీయింగ్ అనే దాని గురించి, ఆ మెంటల్ సెన్స్ ఆఫ్ సీయింగ్ అనే దాని గురించి మనం ప్రీవియస్ ప్యారాలో డిస్కస్ చేసాం. అయితే ఈ పేజ్ లో లాస్ట్ ప్యారా అండి, ఇది స్ప్లిట్ అయ్యి 2 pages లో ఉంది. అది దాంతో స్టార్ట్ చేయాలి. బట్ ఇన్ ద 5th plane, mental conscious God in the man state is totally incapable of performing miracles because he is now in the mental sphere and no longer in the subtle sphere of infinite energy, which when released results in miraculous powers. అయితే మనం 2nd, 3rd, 4th ప్లేన్ గురించి చదువుకున్నప్పుడు ఆ సటిల్ స్ఫియర్ లో ఉండే ఇన్ఫినిట్ ఎనర్జీ యొక్క సంబంధించిన ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పవర్స్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. 2nd ప్లేన్ లో అయితే ఫస్ట్ లెవెల్ ఆఫ్ పవర్స్ అంటే ఎండిన చెట్టుని మళ్ళీ పచ్చగా చేయడం, వాహనాలు ఆపేయడం, ఆ రకంగా ఆ లెవెల్లో ఉంటే 3rd ప్లేన్ లో కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇవ్వడం, అలాగే ప్రాణం కూడా పోయగలడం, అట్లా అటువంటి గ్రాడ్యువల్ గా ఉన్నది. ఇంకా 4th ప్లేన్ లో అయితే మనం హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఈ సటిల్ స్ఫియర్ లో ఉండే ఆ ఎనర్జీ కేపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అది హైయెస్ట్ లెవెల్, అది చూసాం. కాకపోతే అక్కడ మనసు కంట్రోల్లో ఉండదండి. ఇక్కడ ఏమంటున్నారంటే 5th ప్లేన్కి వచ్చేసరికి ఇది మెంటల్ కాన్షియస్ స్టేట్. అంటే ఇందులో మానవ రూపంలో ఉన్న భగవంతుడు ఈ రకంగా అద్భుతాలు చేసే శక్తి అనేది ఇన్కేపబుల్, అది శక్తి ఉండనే ఉండదు. ఎందుకంటే ఇది మెంటల్ స్ఫియర్ యొక్క డొమైన్ కాబట్టి. ఇక్కడ సటిల్ స్ఫియర్ యొక్క సటిల్ కాన్షియస్నెస్ లేదా గ్రాస్ కాన్షియస్నెస్ ఓన్లీ ఇండైరెక్ట్ గానే వాడడం జరుగుతుంది. యట్ బికాస్ హీ ఈస్ mental conscious and is about to become mind personified, he controls the minds of the subtle conscious state of God and becomes the source which incites those in the state of subtle consciousness to perform miracles. కానీ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మెంటల్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? ఈ 5th ప్లేన్ లోకి వచ్చే మెంటల్ కాన్షియస్ అంటే 4th ప్లేన్ లో మన నియంత్రణ ఉండదు మైండ్ గురించి, అందుకే ఆ ప్రమాదం ఉపద్రవం యొక్క పరిస్థితి ఏర్పడుతుందని అది చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ 5th ప్లేన్ లో వచ్చేసరికి కంప్లీట్ గా మైండ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మైండ్ బికమ్స్ అబౌట్ టు బికమ్ మైండ్ పర్సనిఫైడ్. అంటే మైండ్ కి పూర్తిగా మరి మైండ్ కి ఒక స్వరూపం లాగా తయారైపోయి ఆ కంప్లీట్ కంట్రోల్లో ఉండడం. సో ఆ కంట్రోల్లో ఉండడం వలన ఏం చేయగలరు? సటిల్ కాన్షియస్ స్టేట్ లో ఉండే జీవాత్మలు సంబంధించిన వాళ్ళ మైండ్స్ ని కంట్రోల్ చేయగలరు. అంటే కంట్రోల్ చేయగలం అంటే వారి చేత ఈ పర్ఫార్మెన్స్, ఇది మిరకల్స్ చేయడం కానీ, మిరకల్స్ వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ ఇవి చేయగలమని
చెప్తున్నా. హీఈస్ ద వన్ who in the mental conscious state according to the desire and will of his mind is capable of checking, controlling or guiding the minds of those in the subtle consciousness planes either to perform the miracles or not, though he himself in his mental conscious state cannot perform any miracle. అయితే తనంతట తానుగా ఆ ఫిఫ్త్ ప్లేన్ లో ఉన్న ఆ స్థితి ఏంటి అంటే సటిల్ స్పియర్ లో ఉండే కాన్షియస్నెస్ లేదు. సో ఆ ఇన్ఫినిట్ ఎనర్జీని కాన్షియస్ గా వాడడం జరగదు. సో మిరకల్స్ అనేది చేయడానికి అవకాశం లేదు. కానీ తిను మెంటల్ స్టేట్ లో ఉన్నారు కాబట్టి తనకి మెంటల్ అంటే పూర్తిగా మనసు తన నియంత్రణలో ఉంది. తన ఏమనుకుంటే అది ఆ ఆ మనసు ద్వారా ఆ ఆ మనసుని కంట్రోల్ చేసుకోగలడు. అయితే తన మనసు కంట్రోల్ చేయడమే కాకుండా ఈ సటిల్ స్పియర్ లో సటిల్ కాన్షియస్ లో ఒక సటిల్ కాన్షియస్ తో ఉన్న జీవాత్మలు అంటే ఆ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్లేన్ లో ఉన్న వాళ్ళ మైండ్స్ ని కంట్రోల్ చేసి వారి ద్వారా వారి మైండ్స్ ని ఆ నియంత్రణ చేయడం, దాన్ని అదుపులో పెట్టడం, అలాగే వాళ్ళకి ఏం చేయాలో అనేది సూచించడం కూడా తిను చేయొచ్చు. సో ఆ రకంగా ఇండైరెక్ట్ గా ఈ మిరకల్స్ ఏ రకంగా చేయాలి వాళ్ళని దాన్ని డైరెక్ట్ చేయొచ్చు. అది ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో చెప్తారు. ఇక్కడ పాజ్ చేద్దాం సార్, నేను పాయింట్స్ ఏమైనా ఆగుదాం Okay. ఒకసారి. Yeah, yeah. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఈ పేరా మీద? అయితే కళ్యాణ్, ఇది ఫోర్త్ ప్లేన్ లో ఉన్న రిస్క్ అయితే ఇక్కడ ఉండదు. ఎందుకంటే పూర్తిగా మైండ్ మీద అదే కొంచెం మెంటల్ ప్లేన్ లో ఉన్నాడు కనుక ఫోర్త్ అవును. ప్లేన్ లో ఏదైతే మనం ప్రమాదం ఉందనుకున్నామో అది జరిగే ఆస్కారం ఇక్కడ లేదు. కానీ మిరకల్స్ ఏమన్నా చేయించాలని అతని ఉద్దేశం ఉంటే, ఏదైనా మంచి ఉద్దేశం త్రూ సటిల్ ప్లేన్ లో ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళకి ఆ కోరిక కలిగించి చేయించగలడు. అంతే కదండి అది మీనింగ్? కరెక్ట్. అంతే. అంటే ఫోర్త్ ప్లేన్ లో అది మనం సటిల్ కి మెంటల్ కి మధ్యలో ఉన్న స్టేట్ కదండి. అక్కడ మైండ్ ఇంకా ఫుల్ కంట్రోల్ లేదు. ఒకసారి ఇన్ఫినిట్ ఎనర్జీ ఉంది. అది దాని స్థాయి ఏ రకంగా ఉంటుంది అంటే అది కూడా చెప్తున్నాం. ఒక టెంప్టేషన్ అనేది ఉంటే అది విపరీతమైన స్థాయిలో ఉంది. ఒక పక్కన ఆ ఆ టెంప్టేషన్ ఉంది, ఇంకో పక్కన శక్తి ఉంది. మైండ్ కంట్రోల్లో లేదు. కానీ ఇక్కడ ఇది స్టేట్ ఆఫ్ పర్సానిఫికేషన్ అన్నారు. పర్సానిఫికేషన్ ఆఫ్ మైండ్ అంటే ఫుల్ కంట్రోల్ ఆఫ్ మైండ్. నెక్స్ట్ పారాలో దాని స్టెబిలిటీ గురించి కూడా మాట్లాడారండి. సో ఆ ప్రమాదం అనే స్థితి అయితే దాటిపోయింది. ఎవరు ఏదో అడుగుతున్నారండి? జై బాబా సార్. ఆయన ఫిఫ్త్ ప్లేన్ లో ఉన్న వాళ్ళు ఎవరితో మనవాళ్ళలో అంటే రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళ మనసులు కూడా కంట్రోల్ చేయలేదా? ఓన్లీ 30 ప్లేన్ లో ఉన్న వాళ్ళకి? అంటే ఇప్పుడు మనసు కంట్రోల్ చేసేది అందరి మనసుని అందరినీ చూడగలే పరిస్థితిలో ఉంటారు కదా, అందరి మనసుని కంట్రోల్ చేస్తారా ఓన్లీ 30 ప్లేన్స్ లో ఉన్న వాళ్ళని అనే డౌట్. అంటే ఈ తర్వాత పారాలో చెప్తారండి. సటిల్ అండ్ గ్రాస్ రెండు చేయగలరు మైండ్ కంట్రోల్ అయితే ఈ పారాగ్రాఫ్ లో అయితే మిరకల్స్ చేసే శక్తి గురించి అడ్రస్ చేస్తారు కదా. అందులో సటిల్ ప్లేన్ లో ఉన్న వాళ్ళకి మిరకులస్ పవర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో దాన్ని ఏ రకంగా ఇండైరెక్ట్ గా కంట్రోల్ చేయగలరు మైండ్ ద్వారా, అది చెప్తున్నారండి. అయితే నెక్స్ట్ పేరా కూడా చదివేద్దాం అండి కళ్యాణ్, ఎందుకంటే కనెక్టెడ్ ఉన్నాయి కనుక అప్పుడు సమ్మప్కి వెళ్దాం సార్. అలాగే సార్, కంటిన్యూ చేస్తానండి. గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ ఆఫ్ మెంటల్ కాన్షియస్నెస్ is capable of creating and controlling the thoughts, desires, and emotions of all minds in gross and subtle conscious states. అయితే మానవ రూపంలో ఉన్న ఈ స్థితిలో ఉన్న ప్రాణంలో మెంటల్ కాన్షియస్నెస్ కారణంగా దేనికి సమర్థత ఉంటుంది అంటే గ్రాస్ కాన్షియస్నెస్
అలాగే సటిల్ కాన్షియస్నెస్. ఈ స్టేట్స్ లో ఉన్న జీవాత్మల యొక్క మైండ్ సంబంధించిన విషయాలు ఏంటి? థాట్స్, డిజైర్స్ అండ్ ఎమోషన్స్. వాళ్ళకి వచ్చే ఆలోచనలు, కోరికలు, అలాగే ఉద్వేగాలు. వీటిని ఆ ఈ మైండ్ కి సంబంధించిన ఈ మూడిటిని కూడా మెంటల్ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి ఆ స్టేట్ ద్వారా దీన్ని ఆ కోరికలు అనేవి కానీ, ఈ థాట్స్ అనేవి కానీ, ఈ ఎమోషన్స్ అనేవి కానీ, వాటిని క్రియేట్ చేయడం అంటే పుట్టించడం అనేది కానీ, లేదా ఆల్రెడీ పుట్టించిన వాటిని కంట్రోల్ చేయడం కానీ దాని కేపబిలిటీ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇందాక అడిగిన క్వశ్చన్ జీవన్ గారు అడిగారు కదండి, ఇక్కడ ఓన్లీ సటిల్ కాన్షియస్ స్టేటా, లేకపోతే ఓన్లీ ఆ సటిల్ కాన్షియస్నెస్ తో ఉన్న జీవాత్మలుగా, లేదా వాళ్ళ మైండ్స్ నేనా, లేకపోతే గ్రాస్ స్టేట్ లో ఉన్న వాళ్ళ ఇద్దరికి అని ఇక్కడ చెప్తున్నారు. హీ ఈస్ హిమ్సెల్ఫ్ స్టేబుల్ as soon as he experiences the state of fifth plane, from which state the consciousness involved thus far can never devolve or disintegrate. చూడండి, ఇది ఈ యొక్క ఫిఫ్త్ ప్లేన్ లో ఉండే స్థితిని ఏమంటున్నారు? స్టేబుల్ స్టేట్. అంటే ఇది ఒక స్థిరత అనేది అందులో ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇందులో ఏ విధంగా అంటే ఈ ఇన్వల్యూషన్ ప్రయాణంలో ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేట్ దాటుకుని ఫిఫ్త్ స్టేట్ కి వచ్చేసరికి ఈ స్థితి ఈ ఫోర్త్ ప్లేన్ యొక్క ఉపద్రవాన్ని దాటి వచ్చింది. ఈ స్టేట్ నుంచి, అంటే ఈ మెంటల్ కాన్షియస్నెస్ స్టేట్ ఆఫ్ కంట్రోల్ లోకి వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి ఆ యొక్క ప్రయాణాన్ని వెనక్కి తగ్గించడం అనేది కానీ కాన్షియస్నెస్ డిసింటిగ్రేట్ అయిపోయే ప్రమాదం ఉందని చెప్పుకున్నాం కదా, ఆ యొక్క ప్రమాదం యొక్క స్థితి దాటిపోతుంది. ఇది ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు అనే స్థితి. అది ఎంత స్థిరత్వం ఉంటుంది అంటే ఇంకా ముందుకు వెళ్ళడం, వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదనేది ఇక్కడ చెప్తున్నారండి ఈ లాస్ట్ లైన్. ఏమైనా పాయింట్స్ ఉంటే డిస్కస్ చేద్దామండి. జై బాబా. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? ఓకే సార్, సమ్అప్ చేయండి సార్. జై బాబా. సార్ మ్యూట్ లో ఉన్నారేమో అండి నాగేష్ సార్. జై బాబా సార్, వినబడుతుందండి? వినపడుతుంది సార్. ఓకే సార్, సారీ. సో అద్భుతాలు చేయడము, మెరకిల్స్ చేయడము అనేటువంటిది సటిల్ ప్లేన్స్ లోకి ఎంటర్ అయినటువంటి జీవాత్మలు మాత్రము చేయగలవు. అంటే గ్రాసులో ఉండగా చేయలేవు, మెంటల్లో ఉండగా చేయలేవు. ఎందుకంటే దానికి సటిల్ ఎనర్జీ కావాలి అద్భుతాలు చేయాలి అంటే. మనం చెప్పుకున్నాం కదా, రకరకాల ఒకటో ప్లేన్ లో వాడు ఒక రకం అద్భుతం, రెండో ప్లేన్ వాడు, మూడో ప్లేన్ వాడు, నాలుగో ప్లేన్ వాడు, రకరకాలు చెప్పుకున్నాం మనం అవన్నీ. సో అవన్నీ చేయాలంటే సటిల్ ప్లేన్స్ ఉంటే చేయగలడు. సో సటిల్ ప్లేన్ దాటేసి మెంటల్ ప్లేన్ లోకి ఎంటర్ అయిపోయాడు అనుకోండి, అతను అద్భుతాలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. అది ఇక్కడ బాబా ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే మైండ్ అనేటువంటి ఆ పరిధిలోకి వచ్చేస్తే సటిల్ ఎనర్జీని దాటేశాడు. ఇంకా అదేంటిది పైకి వెళితే కింద కూడా చేయగలిగింది చేయలేకపోవడం ఏంటి? దానికి మళ్ళీ సమాధానం చెప్తున్నారు బాబా. ఇతను మైండ్ మీద నియంత్రణ వచ్చింది కాబట్టి ఇతను తన కింద ఉన్నటువంటి, అంటే స్థూల ఎరుకగా కానీ, సూక్ష్మ ఎరుక కానీ, గ్రాస్ కాన్షియస్, సటిల్ కాన్షియస్, ఆ సోల్స్ యొక్క మనస్సులను నియంత్రించగలడు. అనగా తన ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ కోరిక, తన అనుకున్న విధంగా కోరికలను సృష్టించగలడు, వాళ్ళ ఆలోచనలను సృష్టించగలడు వాళ్ళ మనస్సుల్లో, వాటిని నియంత్రించగలడు. కాబట్టి తను ఒక మెరకిల్ చెయ్యాలి అనుకుంటే తన చెయ్యక్కర్లేదు, ఆ సటిల్ ప్లేన్స్ లో ఉన్నటువంటి ఆత్మని ప్రేరేపించి ఆ ఆత్మ ద్వారా తను అనుకున్నటువంటి అద్భుతాన్ని చేయించవచ్చు. అది ఇక్కడ బాబా చెప్పినటువంటి విషయం అనేది. అది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇంకొకటి ఏంటంటే, మనం వైకుంఠపల్లిలో ఈ పావులన్నీ దాటేసాం అనుకోండి, ఇంకా కిందకి జారిపోయే ప్రమాదం ఉండదు కదా. పాము ఉంటేనే కిందకి జారిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే
ఈ 4వ భూమిక వరకే జారిపోయే ప్రమాదం ఉంది. 5వ భూమికలోకి వచ్చేసాక ఇంక మనసు పూర్తి నియంత్రణలోకి వచ్చింది కాబట్టి అతనికి జారిపోయేటువంటి ప్రమాదము, తిరోగమన పరిస్థితి ఇంకా ఉండదు అని చెప్తున్నారు. అది సరే. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి సమయం? బాబా ఇంకా ఇంకొక వివరణ కూడా ఇచ్చారండి ఇక్కడ. ఇప్పుడు అవతార పురుషుడు గనక మానవాళికి అతిపెద్ద అద్భుతం చేసి వాళ్ళకి ఏదైనా ప్రయోజనం కలిగించాలి అంటే ఆయన భూమికల్లోంచి కిందకి దిగొచ్చి ఆ పని చేసి వెళ్తాడు అని చెప్పారు. అంటే 4లోకి వచ్చి అది చేసి మళ్ళీ 7లోకి వెళతాడు ఆయన. అది కూడా చెప్పాను బాబా. ఓకే. జై బాబా. జై బాబా. జై. ఓకే, ఏం ప్రశ్నలు అయితే నెక్స్ట్ దానికి వెళ్దాం అండి. జై బాబా అమ్మ. ఓకే, చదవండి. సార్ నా వాయిస్ ఉంది సార్. స్పష్టంగా ఉంది. As the involution of consciousness of mental conscious God in the man state gradually progress deeper and deeper. ఇక్కడ 5వ భూమికలకు ఎంటర్ అయిందని చెప్పుకున్నాం కదా సార్. అయితే ఈ మానవ స్థితిలో ఉండేటటువంటి ఈ మానసిక ఎరుక గల భగవంతుని ఆ చైతన్యము ఈ అంతర్ముఖ ప్రయాణం క్రమంగా లోతుగా మరింత లోతుగా పురోగమించుకుంది. హీ ఎక్స్పీరియన్సెస్ హిజ్ మాస్టరీ ఓవర్ ద మైండ్. ఇందాకే చెప్పాం కదా సార్, మొదట మాట్లాడుకున్నప్పుడు అతడు మూర్తిభవించిన మనస్సు కాబోతున్నాడు అని చెప్పుకున్నాం. ఆ 5th ప్లేన్ లోకి ఎంటర్ అయ్యేసరికి ఇక్కడ ఏమవుతుంది, అతడు తన మనస్సు మీద ఆధిపత్యాన్ని అనుభవిస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి 5th ప్లేన్ లోకి వచ్చేసరికి అండ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ మెంటల్ కాన్షియస్ గాడ్ ఈజ్ సెట్ టు బి మైండ్ పర్సానిఫైడ్. ఇక్కడికి వచ్చేసరికి ఆ మూర్తిభవించిన మనస్సుగా చెప్పబడుతుంది. ఈ మానసిక ఎరుక గల ఈ భగవంతుని చైతన్యాన్ని ఏ విధంగా చెప్పబడుతుంది అంటే మూర్తిభవించిన మనస్సుగా చెప్పబడుతుంది అని చెప్తున్నారు. దస్ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ now becomes fully conscious of the mind or the mental body and experience the whole of the mental sphere or the mental world in the 6th plane of mental consciousness. అయితే ఆ విధంగా ఏం చెప్తున్నారు ఇక్కడ, మూర్తి భవించిన మనసుగా చెప్పబడుతుందని చెప్పుకున్నాం కదా. ఈ మానవ స్థితిలో ఉండే భగవంతుడికి ఇప్పుడు మనస్సు లేక మానసిక శరీరం గురించిన శరీరం యొక్క ఎరుకుంది. ఇక్కడ అదే ఈ మానసిక శరీరం గురించిన ఎరుక పూర్తిగా ఉంటుంది. మరియు ఈ యావత్ మానసిక భువనము లేదా మానసిక ప్రపంచం అంటున్నాం కదా, ఈ మానసిక చైతన్యానికి చెందినటువంటి ఈ 6వ భూమికలో అనుభవిస్తాడు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఈ మన ఎక్స్పీరియన్సెస్ ఈజ్ ఆఫ్ ఇన్ హిజ్ ఒరిజినల్ స్టేట్ ఫేస్ టు ఫేస్. అయితే ఇక్కడ చూడడము అనేది అక్కడ చెప్తున్నారు కదా. ఈ చూడడానికి సంబంధించిన ఈ అనుభవం ఏంటంటే భగవంతుని యొక్క అతని అసలు స్థితిలో ముఖాముఖి చూడడానికి సంబంధించిన అనుభవం ఇది అనేది ఇక్కడ మెంటల్ కాన్షియస్నెస్. This seeing is the seeing of the mental consciousness with the mental sense of seeing. అయితే ఈ చూడడం అనేది చూడడము అనే మానసిక ఇంద్రియంతో మానసిక చైతన్యం చూడడం అంటే చూడడము అంటే ఈ మానసిక ఇంద్రియంతో ఆ మానసిక చైతన్యం చూడడము అని అర్థం చేసుకోవాలనేది ఇక్కడ చెప్తున్నాను. సరే, in other words, God in the man state sees God everywhere and in everything. ఇంకా మరోలా చెప్పాలంటే ఈ చూడడం అంటే ఈ మానవ స్థితిలో ఉండే ఈ భగవంతుడు అంతటా మరియు అన్నింట భగవంతుడిని చూస్తూ ఉంటాడు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. చూడడం అంటే ఈ మానసిక స్థితిలో ఉండేటటువంటి భగవంతుడు అంతటా మరి అన్నింట భగవంతుడిని చూస్తాడు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలని చెప్తున్నారు సార్. జై బాబా సార్, కంటిన్యూ చేయనా సార్? ఒక్క నిమిషం అమ్మా. జై బాబా.
మీకు కొంచెం బ్రేక్ అవుతుందమ్మా వాయిస్. నాకేనండి, మిగిలిన వాళ్ళకి ఏమన్నా అయిందా? లేదండి, బ్రేక్ అందరికి అవుతుంది. అందరికీ బ్రేక్ అవుతుందండి, అందరికీ అదే. కొంచెం అంటే అయిందండి, ఏదో సిగ్నల్ సిగ్నల్ ప్రాబ్లం. అదే అండి, సిగ్నల్ ఏదైనా ప్రాబ్లం పర్వాలేదులేండి. అంటే వస్తా ఉంది కానీ మధ్య మధ్యలో కొంచెం కట్ అయ్యండి. అందరికీ అర్థమైందండి? ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి మిగిలిన వాళ్ళకి? అయితే ఇక్కడికి వచ్చేటప్పటికమ్మా సీయింగ్ అన్నది స్టేట్ మారింది. ముఖాముఖిగా భగవంతుణ్ణి ప్రతి చోట చూసే శక్తి ఇక్కడ ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. అంతే కదండి? అంతే సార్. ఓకే. అయితే రెండోది కూడా చదువుదాం అమ్మా, అది కూడా చదివేయండి అయితే. దేవు. Right from the first plane up through the sixth plane, the involution of consciousness progressed gradually and consistently as the consciousness of God underwent fever and scarcer experiences of multifarious and diverse opposite impressions which grow fainter and fainter. అయితే ఇక్కడికి వచ్చేసరికి భూమిక నుంచి ఆరవ భూమిక వరకు మనం చూసినట్లయితే ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయి, ఈ బలహీనమై మరింత బలహీనమై, అంటే ఏవి ఈ బహుముఖ మరి విభిన్నమైనటువంటి వ్యతిరేక సంస్కారాలు ఉన్నాయి కదా, అవి బలహీనమై మరింత బలహీనమై ఈ భగవంతుని చైతన్యం తక్కువగాను మరియు అరుదుగా అనుభవించడం వలన ఈ చైతన్య అంతర్ముఖ ప్రయాణం క్రమంగా మరియు నిలకడగా పురోగమించింది. అంటే గ్రాడ్యువల్లీ ఆ కాన్షియస్నెస్ ఏమైంది, ప్రోగ్రెస్ గ్రాడ్యువల్ అండ్ కన్సిస్టెంట్లీ అంటే కంటిన్యూ అలాగ నిలకడగా ఈ పురోగమించడం అనేది జరిగింది. దేని వలన అంటే ఈ సంస్కారాల బలహీనమయ్యి అవి చాలా తక్కువగా అనుభవించడం వలన ఈ చైతన్యం అనేది పురోగమించడం అనేది జరిగింది అనేది ఈ పేరాల్లో మనకి చెప్తున్నారు. Therefore, during the progress of the involution of consciousness of God, the diverse opposite impressions gradually lessened and became a fainter. ఇక్కడ ఏమవుతుంది, ఆ చైతన్యం అలాగా ఆ రకంగా పురోగమించిన తర్వాత భగవంతుని ఈ చైతన్య అంతర్ముఖ ప్రయాణం పురోగమనంలో విభిన్నమైన వ్యతిరేక సంస్కారాలు క్రమంగా తగ్గుతాయి మరియు బలహీనమవుతాయి అనేది ఇక్కడ చెప్తుంది. Until the involved consciousness of God in the sixth plane was fully conscious of the mental body and experienced the mental world in full with practically no impressions at all except for a last faint trace of residual impressions of opposites. ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే మన అది తక్కువగా అనుభవించడం వలన ఏమైంది, అక్కడ ఈ సంస్కారాలు అనేవి క్రమంగా తగ్గాయి బలహీనం అవుతాయి అని చెప్పారు కదా. అయితే ఇది ఎంతవరకు ఆరవ భూమికలో ఉండే అంతర్ముఖమైన ఈ భగవంతుని చైతన్యానికి ఈ మానసిక శరీరం యొక్క ఎరుక పూర్తిగా కలిగి ఉండి ఈ మానసిక ప్రపంచాన్ని పూర్తిగా అనుభవించి బాగా బలహీనపడిన, అక్కడ ఏం చెప్తున్నారు, బాగా బలహీనపడినటువంటి ఈ ద్వంద్వాలకు చెందినటువంటి ఈ మిగిలిన సంస్కారాలు అంటే లాస్ట్ ఫెయింట్ ట్రేస్ అంటున్నారు, అంటే ఆఖరి జాడ మినహా దాదాపుగా మరి ఎలాంటి సంస్కారాలు మిగిలి ఉండని దశని చేరే వరకు కొనసాగింది. ఈ చైతన్యం ఎంతవరకు కొనసాగింది, ఆ పురోగమించిందని చెప్పుకున్నాం కదా. అంటే ఆ ఆఖరి జాడ ఎలా ఒకే ఒక సంస్కారం ఆఖరి జాడ మినహా దాదాపుకు ఎలాంటి సంస్కారాలు మిగిలి ఉండని దశను చేరే వరకు కొనసాగింది అనేది చెప్తున్నారు. అయితే ఆ ఆఖరి జాడ ఏంటనేది నెక్స్ట్ లైన్ లో చెప్తున్నారు. ఇన్ అదర్ వర్డ్స్, the involved consciousness of fully identifies with the mind and God tends to realize that he is mind. అయితే ఈ అంతర్ముఖమైనటువంటి ఈ చైతన్యము మనస్సుతో పూర్తిగా తాదాత్మ్యం చెందుతుంది. దేంతో ఆ మైండ్ తోనే పూర్తిగా ఐడెంటిఫై అయిపోతుంది మరియు ఈ భగవంతుడు తాను మనస్సును అనే అనుభవంతో తెలుసుకోవడానికి మొగ్గు చూపుతాడు. అండ్ గాడ్ టెన్స్ టు రియలైజ్ దట్ హీ ఈజ్ మైండ్. అంటే అంతవరకు కూడాను సూక్ష్మ శరీరం ఉన్నది వేరు, ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా మూర్తిభవించిన మనస్సుగా అయిపోయాడని చెప్పుకున్నాం కదా. ఇక్కడ దేనితో ఐడెంటిఫై అయిపోతున్నాడు, ఆ మనస్సుతోనే. అంటే అక్కడ ఏమవుతుంది,
ఏది భగవంతుడు తాను మనస్సును అని అనుభవంతో తెలుసుకోవడానికి ఇక్కడ మొగ్గు చూపుతాడు అనేది ఇక్కడ చెప్తున్నారు. నౌ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ యాజ్ ఎ మైండ్, అంటే ఇప్పుడు మానవ స్థితిలో ఈ మనస్సుగా ఉండేటటువంటి ఈ భగవంతుడు మ్యాన్ యాజ్ ద లాస్ట్ ఫైనల్ టెంపరేషన్, ఏది ఇందాకే చెప్పుకున్నాం కదా ఆఖరి జాడ, ఆ సంస్కారాల తాలూకు ఆఖరి జాడ అన్నారు కదా, ఆ చివరి పరిమిత సంస్కారాన్నే కలిగి ఉంటాడు. దట్ హీ హ్యాస్ ఎ మైండ్ సీస్ గాడ్ ఫేస్ టు ఫేస్ ఇన్ ఆల్ థింగ్స్ ఎక్సెప్ట్ ఇన్ హిస్ సెల్ఫ్. ఇక్కడ ఏం చూస్తున్నాడు, ఆ ఆఖరి జాడ సంస్కారం ఏంటంటే మనస్సుకి అతడు ఒక్క తనలో తప్ప అన్నింటిలో భగవంతుడిని ముఖాముఖి చూడగలుగుతాడు. అంటే భగవంతుని అనేటటువంటి ఆ స్పృహ అనేది ఇక్కడ రాదు. ఒక్క అతడిలో భగవంతుని చూసుకోలేడు, కానీ మిగతా అంతటా కూడా ముఖాముఖిగా భగవంతుని చూడగలుగుతాడు. దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ ఇన్ ద 6th plane ఆఫ్ కాన్షియస్నెస్. ఈ 6వ చైతన్య భూమికలోకి వచ్చేసరికి ఈ మానవ స్థితిలో ఉండేటటువంటి ఈ భగవంతుని స్థితి ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా అంటే అతనిలో భగవంతుని చూసుకోలేడు, కానీ ప్రతి ఒక్క దానిలో కూడా భగవంతుని ముఖాముఖి, మనం ఎలాగైతే ఈ స్థూల శరీరంలో ఉండేటప్పుడు ఏదైనా ఏ వస్తువుని చూసినా ఆ వస్తువుని ఎలాగైతే మనం చూస్తున్నామో అక్కడ అతను దానిలో భగవంతుని చూడగలిగేటటువంటి ఆ స్థితి అనేది ఈ 6వ భూమికలో ఉండడం అనేది జరుగుతుంది. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? రెండే ప్రకారం రాధగారు చదివండి. ఓకే సార్, మీరు సమప్ చేయండి సార్. జై బాబా అండి. ఇప్పుడు 5వ భూమిక చేరిపోయిన తర్వాత 5వ భూమికి ఏమన్నాము, మానసిక సామ్రాజ్యంలోనికి ప్రవేశం. అది 5వ భూమికలో చేరిన తర్వాత మరింత లోతుగా అంతర్ముఖ ప్రయాణం చేస్తున్నట్లయితే 6వ భూమికలోనికి అడుగు పెట్టడం జరుగుతుంది. 6వ భూమికి ఏంటి పరిస్థితి, మనసు మీద పూర్తి ఆధిపత్యం వచ్చేస్తుంది అనమాట. అది అంటే మూర్తీభవించిన మనసే అయిపోతాడు 6వ భూమికలో. 6వ భూమిక యొక్క లక్షణం కూడా బాబా చెప్తున్నారు. అతనికి ఇక విపరీతమైన సంస్కారాలు ఉండవు, చిట్ట చివరి జాడ ఆ సంస్కారం మాత్రమే ఉంటుంది అక్కడ. అంచేత అతని అనుభవం ఏంటి, చూడడం అనేటువంటి ఆ ఒక్క అనుభవమే ఉంటుంది అతనికి, ఇంకే అనుభవాలు ఉండవు అతనికి ఇంకా కదా. ఆ చూడడం ఎవరిని, సాక్షాత్తు భగవంతుణ్ణి ముఖాముఖి చూడడము. ఎక్కడ చూస్తాట, అన్నింటిలోనూ అంతటా భగవంతుడి హాజరుని ఆస్వాదిస్తూ ఉంటాడు. అంచేతే నేను ఉదాహరణ చెప్తాను. ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న కోపంతో, ఎరా నీ భగవంతుడు ఈ రాతి స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు. అడిగితే ఆయన చెప్తాడు, ఎక్కడ చూసినా నా తండ్రి ఉంటాడు, ఆయన అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అని అనుమానం అక్కర్లేదు, తప్పకుండా ఉంటాడు ఆ రాతి స్తంభంలో అంటాడు కదా. అంటే అది ప్రహ్లాదు యొక్క స్థితి అనమాట. బహుశా 6వ భూమిక స్థితి అయి ఉండొచ్చాడు. ఎందుకంటే అతను అంతటా అన్నింటా భగవంతుడి హాజరును చూడగలుగుతూ ఉన్నాడు. అది అక్కడ ముఖ్యమైనటువంటి లక్షణము. అయితే ఇక్కడ ఒక కాషాన్ని యాడ్ చేస్తున్నారు బాబా. ఏంటది, అతను పూర్తిగా మనసుతో తాదాప్యం చెంది మనసు ద్వారానే ఆ భగవంతుని చూస్తున్నాడు. కాబట్టి అంతటా అన్నింటా చూడగలడు, కానీ తన స్వస్వరూపంలో మాత్రం భగవంతుడిని చూసుకోలేడు. అదొక్కటే బలహీనత. ఎందుకని, తను ఇంకా ఒక మాధ్యమము ద్వారానే భగవంతుని చూస్తున్నాడు. ఇప్పుడు స్థూల చైతన్యము కలిగినటువంటి మనిషి స్థూల శరీరము ద్వారా తాదాత్మ్యత ద్వారా అనుభవాలు పొందుతాడు. అలాగే సటిల్ ఎరుక కలిగినటువంటి మనిషి సటిల్ బాడీ ద్వారా అనుభవాలు పొందుతాడు. అలాగే ఇక్కడ మెంటల్ ఎరుక కలిగినటువంటి మనిషి మనస్సు ద్వారానే అనుభవాలు పొందుతాడు. అలా ఒక మాధ్యమం ద్వారా అనుభవాలు పొందినంతసేపు అది గమ్యము కాజాలదు. అది ఇంపార్టెంట్ అన్నమాట. అందుచేత అతను తన స్వస్వరూపములో తప్ప అన్ని చోట్ల అంతటా భగవంతుని చూడగలుగుతాడు.
అది సరే ఇక్కడ బాబా చెప్పారు. జయవారు సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? జయబాబా అండి, ఇప్పుడు 6th ప్లేన్ లో ఉన్న వాళ్ళు ఈ ఇలా గ్రాస్ సెట్ లో ఉన్న వాళ్ళ మైండ్ ని అంటే కంట్రోల్ చేయగలుగుతారండి? హలో ఏమండి? ఇప్పుడు 6th ప్లేన్ లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈ 5th ప్లేన్ లో ఉన్న వాళ్ళు అందరి వాళ్ళకి మైండ్స్ ని కంట్రోల్ చేస్తుంటారు కదా, ఆ 6th ప్లేన్ వాళ్ళు కూడా చేయగలరు కదండి? అది చేయగలరని అనుకోవాలండి. ఎందుకంటే మనసు ఇంకా బాగా పూర్తి నియంత్రణ వచ్చేసింది కదా ఇక్కడ. అంటే ఓన్లీ భగవంతుని చూడడంలోనే ఉండిపోయి ఉంటారా, లేకపోతే వీళ్ళ అది వాళ్ళ యాక్చువల్ గా ఫోకస్ మాత్రం భగవంతుని మీద ఎక్కువగా ఉంటది. ఉన్నది, బట్ కంట్రోల్ చేస్తారా అనేది క్లారిటీగా లేదు. అదే అవసరమైతే కంట్రోల్ చేయగలదని అనుకోవాలి మనం. సరే, కానీ వీళ్ళ ఫోకస్ అంత మాత్రం పూర్తిగా సీయింగ్ మీదే ఉంటది. ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారండి బాబా. ముందు పేరాలకు వెళ్లే కొద్ది చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు 6th ప్లేన్ గురించి బాబా. అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది బహుశా. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం అండి. జయబాబు గౌరీ గారు. రాజుగారు ఏదో క్వశ్చన్ ఒకటి వచ్చింది, షెరియన్ ఏదో క్వశ్చన్ పంపండి. ఓకే, వినబడుతుందండి? ఒక్క నిమిషం అండి, షెరియన్ ఏదో క్వశ్చన్ పెట్టారు. జయబాబు అండి. జయబాబు అమ్మ, ఒక్క నిమిషం అండి. Does the soul in the 6th plane see the difference in consciousness of other souls, or see all souls equally as the same God? అది నెక్స్ట్ పేరాల్లోకి వెళ్తే కొంత క్లారిటీ వస్తుంది రాజు గారు, అప్పుడు డిస్కస్ చేద్దాం. అలాగే షెరీని నెక్స్ట్ పేరాలో డిస్కస్ చేద్దాం. అదే మళ్ళీ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తానండి మిగిలిన వాళ్ళకి అర్థం అవడానికి. ఆరో భూమికలో ఉన్న ఆత్మ మిగిలిన ఆత్మల్లో ఉన్న చైతన్యంలో ఉన్న వ్యత్యాసాన్ని చూడగలుగుతుందా? అలాగే అన్ని సోల్స్ కూడా భగవంతుడే అన్న విధంగా అది అనుభూతి చెందగలుగుతా అన్నది. సీ ఆల్ సోల్స్ ఈక్వల్ యాజ్ ద సేమ్ గాడ్, అందరిలోని భగవంతుని చూడగలుగుతుందా అన్నది ప్రశ్న అండి. అది బహుశా ఇంకా నాగేశ్వరరావు చెప్పినట్టు ముందు పేరాల్లో వస్తుందేమో చూద్దామండి. గౌరీ గారు. జయబాబు అంటే ఇక్కడ 6th ప్లేన్ లో చెప్పండి కళ్యాణ్. అదే తర్వాత డిస్కస్ చేద్దాం సార్. అదే సీయింగ్ గాడ్ ఫేస్ టు ఫేస్ అన్నారు కదా, ప్రతి ఇన్ ఆల్ థింగ్స్ అన్నారు. సో బహుశా దానికి రిలేటెడ్ క్వశ్చన్ అనుకుంటా. అవునండి, కంటిన్యూ చేయండి గౌరీ. జయబాబు అండి. This mental conscious God in the man state of the 6th plane, practically void of all impressions at this point and only conscious of mind, is now confronted by God himself and sees him face to face, and also sees him in all things. But he does not see himself in God because he is still impressed with the consciousness of mind and takes himself as mind. ఈ ఆరో భూమికలో మానవ స్థితిలో ఉండే మానసిక ఎరుక గల భగవంతునికి ఈ దశలో ఎటువంటి సంస్కారాలు ఉండవంటున్నారు. అంటే ఈ మానసిక ఆ సామ్రాజ్యం యొక్క పరిధిలోకి వచ్చాడంటే ఈ స్థూల సూక్ష్మ సంస్కారాలన్నీ కూడా పూర్తి చేసుకుని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మానసిక ప్రపంచంలోకి అడుగుపెట్టి ఇక్కడ చివరిగా మిగిలినటువంటి చివరి జాడల్ని, ఆ సంస్కారాలని, మానసిక సంస్కారాలను ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నాడు అనమాట. ఒక్క మనసు యొక్క ఎరుక మాత్రమే అతను ఉంటుంది. అతనికి ఇప్పుడున్న ఏ కాన్షియస్నెస్ ఉంది? నేను మైండ్ ని అనేటువంటి ఒక ఎరుక మాత్రమే ఉంది.
ఇప్పుడు భగవంతుడే అతనికి ఎదురుపడడంతో ఆయన్ని ముఖాముఖి చూస్తూ ఉన్నాడు. అన్నింటిలో భగవంతుడినే చూస్తూ ఉంటాడు. కానీ ఆ భగవంతుల్లో తన స్వస్వరూపాన్ని మాత్రం చూసుకోడు. ఇంకా తాను వేరు భగవంతుడు వేరు అనేటువంటి భావన ఉంది. తాను మనసు అనుకుంటున్నాడు కాబట్టి ఆ వేర్పాటు భావం ఇంకా ఉంది. ఎందుకంటే అతనికి నేను మనస్సునే అని అనుకుంటూ ఉన్నాడు కదా. నేను కూడా భగవంతుడినే అని ఒకటైపోతే అప్పుడు ఈ మనస్సు అనే భావన పోతుంది. ఆ మనస్సు అనే భావన ఇంకా అతనికి ఉంది. ఆ మనస్సు యొక్క చైతన్య ముద్రలు ఇంకా అతని దగ్గర ఉన్నాయి. అతను కలిగి ఉన్నాడు. ఆ చిట్ట చివరి జాడు కూడా తుడిచిపెట్టుకుపోతే అప్పుడు ఏ సంస్కారాలు లేని స్థితిలో తాను భగవంతుడిని అనే తన స్వస్వరూపాన్ని చూసుకోగలుగుతాడు. నెక్స్ట్ పేర కంటిన్యూ చేద్దాం సార్. చేసేయండి అమ్మా, చేసేయండి. This mental conscious God in the man state, associating himself with mind, is conscious of himself as mind and experiences himself as still something other than God, because he actually sees God face to face with his mental consciousness. మానవ స్థితిలో ఉండే ఈ మానసిక ఎరుక గల భగవంతుడు మనస్సుతో తాదాత్మ్యం చెందుతూ తాను మనస్సుననే ఎరుక కలిగి ఉండి తాను వేరు భగవంతుడు వేరు అనే అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. దెన్ టూ he sees God much more vividly and intensively than in the gross or subtle states of God. He can see the gross and subtle objects in the gross and subtle worlds. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, అతను భగవంతుడిని ఎంత స్పష్టంగా చూడగలడట. సూక్ష్మ ప్రపంచంలో సూక్ష్మ ఎరుకతో అక్కడ ఉన్నటువంటి వాటిని ఎంత స్పష్టంగా చూడగలడు. అలాగే గ్రాస్ వరల్డ్ లో గ్రాస్ కాన్షియస్నెస్ తో అక్కడున్న వాటిని ఎంత స్పష్టంగా చూడగలడు, అంత స్పష్టంగాను భగవంతుని చూడగలడు అని చెప్తున్నారండి ఈ పేరాలు. ఆపుదాం సార్. ఒకసారి ఆగుదామమ్మా, ఒకసారి అడుగుదాం. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద, ఈ 2 పేరాలు? ఓకే, అదే రెండో పేరాలో లాస్ట్ స్టేట్మెంట్ అమ్మా ఇప్పుడు మీరు చదివింది. అంటే గ్రాస్ ప్లేన్ లో సటిల్ ప్లేన్ లో ఆ ఆబ్జెక్ట్స్ ని ఎలా చూడగలడో అలాగే ఇక్కడ అన్నారంటారా. దెన్ టు ఈ సీస్ గాడ్ మచ్ మోర్ వివిడ్లీ అండ్ ఇంటెన్సివ్లీ దెన్ ద గ్రాస్ ఆర్ సటిల్ స్టేట్స్ ఆఫ్ గాడ్. He can see the gross and subtle subjects in the gross and subtle worlds. అంటే అప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలా దానికంటే స్పష్టంగా ఇక్కడ చూడగలుగుతాడు భగవంతుడిని అన్నట్టుగా అండి. అంటే కాదండి, స్థూల ప్రపంచంలో స్థూల ఎరుకతో ఉన్నప్పుడు స్థూల వస్తువులను ఎంత స్పష్టంగా అయితే చూడగలిగాడో, అలాగే సూక్ష్మ ఎరుకతో సూక్ష్మ ప్రపంచంలో ఉన్నప్పుడు సూక్ష్మ వస్తువులను ఎంత స్పష్టంగా చూడగలిగాడో అంతకంటే స్పష్టంగా ఇప్పుడు భగవంతుని ముఖాముఖి చూడగలడు మానసిక ఎరుక వచ్చిన తర్వాత 6వ భూమికలో. అది సార్. ఓకే, క్లారిటీ ఆస్పెక్ట్ లో కంపారిటివ్ గా చెప్తున్నారు అనమాట. అదేండి. మిగిలిన వాళ్ళు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈ రెండింటి? అయితే ఒకటి అనిపిస్తుంది సార్, ఇవన్నీ కన్సిస్టెంట్ బాగా చెప్తున్నారు. మానసిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనస్సే అనుకుంటాడు. మనం భౌతికంగా నేను ఈ శరీరం ఎలా అలా అనుకుంటాను కాన్ఫిడెంట్ గా. సూక్ష్మ శరీరంలో కూడా తన ఎనర్జీ అని అలాగే అనుకుంటాడు అంత ఖచ్చితంగా. మానసిక ప్రపంచం తన మనస్సే అనుకుంటాడు అనమాట, ఇంకేది గుర్తుండదు అతనికి. అయితే ఒకటి భగవంతుడికి 6వ భూమికి ఉన్నవాడికి ఒకే ఒక వ్యత్యాసము, నేను మనస్సును అనుకోవడమే. మిగిలిన అన్ని లేని భగవంతుడు అయిపోయినట్టే ఇతను. అవునండి, అవును, తేడా ఏం లేదండి. కాబట్టి భగవంతుడికి ఉండే లక్షణాలు అన్ని కూడా 6వ భూమికి వాడికి ఉంటాయని అనుకోవచ్చు, ఈ ఒక్క మనసు అనేటువంటి అవరోధం తప్ప. అంచేత అంతా భగవంతుడే, ఉన్నది భగవంతుడు ఒక్కడే అనేటువంటి ఎరుక సహజంగానే ఉండి తీరాలి 6వ భూమికి వాడికి. తన ఆత్మల మధ్య వ్యత్యాసం కూడా చూడవలసిన అవసరం కూడా అతనికి ఏం ఉండదు ఇక కదా. అవునండి, తెలియదు కదా ఇంకా. అంటే ఒక్క అవరోధం ఏంటంటే మనసు అనేటువంటి మాధ్యమం ఇంకా అతను వాడుతున్నాడు, అదొక్కటే తేడా. అదే అందుకే ఆఖరి ఇంప్రెషన్ అది ఉండిపోతుంది అన్నారు. ఉండిపోతుంది అన్నారు. కరెక్ట్.
ప్రాక్టికల్లీ వాయిడ్ ఆఫ్ ఆల్ ఇంప్రెషన్స్ అట్ దిస్ పాయింట్ అంటున్నాను కదా బాబా. అవును. అండ్ ఓన్లీ కాన్షియస్ ఆఫ్ మైండ్, అది ఒక్కటే ఉండిపోయింది. అయితే షిరీన్ ప్రశ్నకు వచ్చేటప్పటికి మీరు ఆన్సర్ చేసినట్టు అదే అండి, అదే అందరూ సమానంగానే కనబడతారు వాళ్ళకి. కనపడతారు. ఇంకా చాలా ఎక్కువ అసలు చెప్పారండి. 6th ప్లేన్ ఎక్కువ డిస్కస్ చేశారు బాబా. ఓకే. ఏమన్నా ఉన్నాయండి రెండింటి మీద ప్రశ్న? మీరు సమ్మప్ చేసేయండి సార్. అయితే ఓకే, డిస్కస్ చేసాం కదా. అలాగే అలాగే. బాబా ఏం చెప్తున్నారంటే 6వ భూమికలోకి అడుగుపెట్టినటువంటి జీవాత్మ ఇంచుమించు అన్ని సంస్కారములను తొలగించుకొని ఉంటుంది. ఒక చిట్ట చివరి ట్రేస్ మాత్రమే మేలిపోతుంది. తాను మనసును అనే ఒకే ఒక్క అనుభవము, ఆ ఎరుక దాని కూడా ఉండిపోతుంది. ఇప్పుడు భగవంతుడిని ముఖాముఖి అన్ని వస్తువుల్లోనూ అంతటా చూడగలుగుతూ ఉంటుంది. అయితే తన మనసు అనేటువంటి అవరోధముతో తాదాప్యం చెంది ఉండడం వలన తాను భగవంతుల్లో చూడలేదు, భగవంతుల్లో తనను చూడలేదు. తను భగవంతుడి నుంచి వేరుగానే అనుభూతి పొందుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి అది. ఎందుకంటే తాను భగవంతుడి నుంచి వేరు, ఆ వేర్పాటు ద్వంద్వము అంటాం కదా, ఆ ద్వంద్వ అనుభూతి 6వ భూమిక వరకు కూడా కొనసాగుతుంది. రాతి నుంచి 6వ భూమిక వరకు ద్వంద్వము యొక్క పరిధి నడుస్తుంది. ఒక్క 7వ భూమిక మాత్రమే ద్వంద్వము యొక్క పరిధిని దాటుతుంది. అది. అయితే ఇక్కడ బాబా చెప్తున్నారు, వీడు ద్వంద్వము యొక్క పరిధిలో ఉన్నప్పటికీ గ్రాస్ కాన్షియస్నెస్ ఉన్నవాడు గ్రాస్ వస్తువుల్ని ఎంతగా చూస్తాడో, సటిల్ కాన్షియస్ ఉన్నవాడు సటిల్ వస్తువుల్ని ఎంత స్పష్టంగా చూస్తాడో, అంతకంటే స్పష్టంగా భగవంతుడిని ముఖాముఖి చూస్తూ ఉంటాడు సుమా అని చెప్తున్నారు. జై బాబా సార్. జయవాస. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి రెండింటి మీద? ఓకే, ఆఖరి చదివేయండి అమ్మగారు. జై బాబా. In this stage, the consciousness of God, which had experienced diverse and innumerable opposite impressions, now experiences the last trace of dual impressions of opposites. ఇప్పటి వరకు రకరకాల అనేక వ్యతిరేక సంస్కారాలను అనుభవించిన భగవంతుని చైతన్యం ఈ మానసిక ఎరుక గల దశలో ద్వంద్వాలకు చెందిన ద్వంద్వ సంస్కారాల చివరి జాడను, చిట్ట చివరి శేషాన్ని అనుభవిస్తుంది. Therefore, mental conscious God in the man state on the 6th plane is yet to conscious of duality, that is, identifies himself as mind and differentiates himself from God. అందువల్ల 6వ భూమికి మీద మానవ స్థితిలో ఉండే మానసిక ఎరుక గల భగవంతుడు ఇంకా ద్వంద్వం యొక్క ఎరుకనే కలిగి ఉంటాడు. తాను వేరు, భగవంతుడు వేరు, రెండు ఉన్నాయి ఇక్కడ. తాను భగవంతుడు రెండు ఉన్నాయి. రెండు ఒకటైపోయినప్పుడే ఏకత్వ భావన వస్తుంది. ద్వంద్వం ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. అంటే మనసుతో తాదాత్మ్యం చెంది భగవంతుడి నుండి తనను తాను వేరు చేసుకుంటూ ఉన్నాడు. ఈ మైండే ఇప్పుడు అతనికి అవరోధము అని చెప్తున్నారు. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? లాస్ట్ పేరా, అదే 3 పేరాలో లాస్ట్ పేరా. ఓకే సార్, సమాప్తం చేయండి సార్. అది నేను అనేటువంటి భావన, అది వేర్పాటు భావనని సృష్టిస్తూ ఉంటుందండి కదండి. ఇప్పుడు స్థూలములో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది, సూక్ష్మములోకి వచ్చేటప్పటికి తగ్గుద్ది, అది మానసికంలోకి వచ్చేటప్పటికి బాగా తగ్గుద్ది. అయినప్పటికీ దాని జాడ మాత్రం మిగిలి ఉంటది కదా. చాలా తక్కువ స్థాయిలో బలహీనమైన జాడ మిగిలి ఉంది నేను అనేది. అది వేర్పాటు ధోరణిని సృష్టిస్తూ ఉంది. అది ఒక్కటి తొలగిపోతే భగవంతుడు అయిపోతాడు జీవాత్మ. అది ఇక్కడ అనుభవంలోకి వస్తూ ఉండే ఆ చిట్ట చివరి జాడ అనుభవంలోకి వచ్చిన కారణంగా వేర్పాటు భావన కొనసాగుతూ ఉంటుంది అని చెప్తున్నారు 6వ భూమికలో. జై బాబా సార్. జై బాబా సార్.
ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద ఓవరాల్ గా ఇప్పటిదాకా 6th ప్లేన్ మీద జరిగిన చర్చ మీద? అయితే షిరీన్ అడిగిన ప్రశ్నకి పార్షియల్ గా ఇందాక డిస్కస్ చేసాం సార్. ఇంకొకటి అడిగింది ఏంటంటే మిగిలిన సోల్స్ లో ఉన్న కాన్షియస్నెస్ లో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించగలుగుతుందా అన్నది అడిగాడు. అంటే అసలు యాక్చువల్ గా డిఫరెన్స్ కూడా కాన్షియస్ గా ఉంటాడా లేదా అన్నట్టుగా కూడా ప్రశ్న ఉంది. అంటే ఆ అవగాహన ఉంటుందా? అంటే వేరే సోల్స్ ని వేరేగా చూడడం, అన్నిట్లో భగవంతుని చూస్తున్నప్పుడు బహుశా దానివల్ల అది అడుగుంటాడు బహుశా శరీరం. అంటే ఒకటండి ఇక్కడ భగవంతుడికి అరవ భూమికలో ఉన్నవాడికి చిన్న తేడాయే ఉందనుకున్నాం కదా. అవునండి. ఒక చిన్న వ్యత్యాసమే మిగిలిపోయింది. ఏంటది? నేను మైండ్‌ని అనేటువంటి తాదాత్మ్యత మిగిలిపోయింది వీడికి. అది పోతే భగవంతుడే అయిపోతాడు కదా. అవునండి. కాబట్టి మిగిలినటువంటి గుణాలన్నీ కూడా అతనికి ఉంటాయి కదా. భగవంతుడికి ఉండే గుణాలన్నీ కూడా ఉండి ఉండాలి మరి కదా. అది. ఇప్పుడు ఆరవ భూమి కంటే చట్టి బాబా వీళ్ళంతా ఆరవ భూమికి వాళ్ళే. అది. అంతే. అంటే బహుశా శ్రీని ప్రశ్నకి అర్థం ఏంటంటే ఎవరికైనా హెల్ప్ వాళ్ళు చేయగలరా? ఇప్పుడు నాకేమైనా ఇష్యూ ఉందనుకోండి, నా మానసిక ప్రపంచం వాళ్ళకి తెలుస్తుంది కానీ నాకు తెలియకపోయినా చేస్తారు కదండి, ఇంటర్ఫియర్ అవుతారు. సాధ్యం అనమాట. ఓకే. ఏమన్నా ఉన్నాయండి ఫైనల్ గా దీని మీద? ఓకే. అయితే ఒక ఫాలోఅప్ క్వశ్చన్ సార్, ఇందాక దానికున్న దాన్ని బట్టే ఇప్పుడు మెంటల్ ప్లేన్ లో మెంటల్ స్ఫియర్ లో ఉంటే వాళ్ళకి గ్రాస్ అలాగే సటిల్ కూడా ఇండైరెక్ట్ గానే వాళ్ళకి అనుభవం ఉంటుంది కదా. సో ఆ రకంగా వాళ్ళకి ఉండే అనుభవం అంటే మైండ్ పర్సానిఫైడ్ అన్న స్టేట్ లో అంతా మైండ్ కింద కనబడుతుంది కదా. అంటే ఆ స్ఫియర్ లో గ్రాస్ స్టేట్ లో ఉన్న వాళ్ళు కాన్షియస్ లోనే ఉన్న వాళ్ళంతా కూడా మైండ్స్ లాగే కనబడతాయి వాళ్ళు కదండి. అవునండి, అంతే. డిఫరెన్సెస్ కనిపించినా ఇట్ ఈస్ అంటే గ్రాస్ లో డిఫరెన్సెస్ ఉన్నట్టుగా కాకుండా యాజ్ సీయింగ్ అన్నారు కదా, ఆ మెంటల్ ఫెకల్టీస్ మెంటల్ స్ఫియర్ యొక్క సీయింగ్ ద్వారా ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి అనిపిస్తుంది. అంటే మానసిక ఇంద్రియం ద్వారానే చూస్తారు వాళ్ళు, గ్రాసనైనా సటిల్నైనా కూడా. ఇప్పుడు త్రూ ది గ్లాసెస్ ఆఫ్ మైండే చూస్తారు కదా. అంతే. నాకు జ్ఞాపకం ఇంకా బాబా డిస్కస్ చేశారు ముందు, ఇంకా ఎళ్ళి కొద్ది కూడా వస్తుంది బహుశా. గ్రాస్ లో ఉన్న వాళ్ళకి మెంటల్ లో ఉన్న వాళ్ళకి సటిల్ కానీ ఇలాగ ఎరుకు ఉండదు అన్నారు కదా. ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఆ ఎరుకే ఉంటుంది. గ్రాస్ లో ఉన్న వాళ్ళకి సటిల్ మెంటల్ ఎరుకు ఉండదు. సటిల్ లో ఉన్న వాళ్ళకి గ్రాస్ మెంటల్ ఎరుకు ఉండదు. మెంటల్ లో ఉన్న వాళ్ళకి గ్రాస్ సటిల్ ఎరుక ఉండదు అని అనుకున్నాను. కరెక్ట్. ఒక్క నిమిషం. కరెక్ట్. కానీ 5th, 6th ప్లేన్స్ కి ఏంటంటే దే ఆర్ ఎలిజిబుల్ ఎనఫ్ టు లీడ్ అదర్స్. వాళ్ళు గురువుగా ఉండడానికి అర్హత పొందిన వాళ్ళు 5th ప్లేన్ వాళ్ళకి, అడ్వాన్స్డ్ కాబట్టి కదా. కాబట్టి వాళ్ళకి కింది స్థాయికి సంబంధించిన వాటి మీద మోర్ కంట్రోల్ ఉంటుంది. అది కొంచెం ముందుకెళ్ళి డిస్కస్ చేసిన తర్వాత మనం వద్దాం మళ్ళీ. ఇంకా డిస్కస్ చేశారు బాబా. ఓకే సార్. నెక్స్ట్ దానికి వెళ్దామండి. అది గోపాలకృష్ణ గారి మెసేజ్ పెట్టారు. ఉన్నారా గోపాలకృష్ణ గారు? ఓకే. నేను చూస్తానండి. 9 minutes ఉందండి. In this stage, the consciousness of God which I had experienced. అదేనండి. In this stage, the consciousness of God which I had experienced diverse and innumerable opposite impressions. Now experiences ఇది అయిపోయింది కదండి. In order to understand, sir. ఓకే సార్. 3 పేరాలు ఉన్నాయి. ఓకే. In order to understand the involution of consciousness,
in the mental sphere more clearly, it is necessary to understand that the mental sphere of fifth and sixth planes of consciousness is the domain of mind. This mind of the mental planes has two sections. అదే ఇందాక ప్రశ్నలు ఎలా అయితే మనకు వస్తున్నాయో దాన్ని ఆయన క్లారిఫై చేస్తున్నారు. ఈ విషయాన్ని ఏదైతే ఇప్పుడు దాకా మనం ఈ మెంటల్ స్పియర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం, అక్కడ ఉన్న చైతన్యం ఎలా ఇన్వాల్వ్ అవుతుంది, అది ఇంకా స్పష్టంగా మనకి అర్థం కావాలంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మానసిక ప్రపంచం ఏదైతే ఉందో అదేంటి 5-6 భూమికలు. అక్కడ చైతన్య పరిస్థితి మనసు అన్న పరిధిలో ఉంటుంది అన్నది మనం ఫస్ట్ నుంచి బాబా చెప్పుకొస్తున్నారు. మరొకసారి అది నొక్కి ఒక్కానిస్తూ బాబా ఆ పరిధిలో ఉంటుంది అని చెప్పారు. దిస్ మైండ్ ఆఫ్ ద మెంటల్ ప్లేన్స్ హ్యాస్ 2 సెక్షన్స్. దీన్ని 2 వర్గాలుగా తరగతులుగా మనం విభజించుకోవచ్చు అని చెప్పారు. మైండ్ అనేది క్యాపిటల్ ఎం పెట్టారు అక్కడ, ఎంఐ అండి. అంటే మామూలుగా మైండ్ అంటే మన స్టేజ్ లో మనం మైండ్ అనుకునేది కాకుండా ఇక్కడ ప్యూర్ గా ఆ స్థితిని మనం ఊహించుకోవాలి. క్యాపిటల్ ఎం అంటే నేను అనుకోవడం అంటే పూర్తిగా మనస్సునే గానే అనుభూతి చెందుతూ మనస్సునే చూస్తూ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో భగవంతుని చూస్తున్న స్థితికి దాన్ని క్యాపిటల్ ఎం గా తీసుకుంటే దాన్ని మళ్ళీ 2 తరగతులుగా విభజించవచ్చు అన్నారండి. నెక్స్ట్ కూడా చదువుతాం. ఇన్ ద ఫస్ట్ సెక్షన్, ద స్టేట్ ఆఫ్ మైండ్ is inquiring or reflecting. In this state, mind functions as thoughts, high thoughts, low thoughts, good thoughts, bad thoughts, material thoughts, spiritual thoughts, and thoughts of every kind, type, and state. మొదటి తరగతి అంటే 2 గదుల కింద అది ఉంటుంది అనుకుంటే, ఒక గది ఏంటంటే పూర్తిగా అంటే ఎంక్వైరింగ్ అంటే క్వశ్చనింగ్, జిజ్ఞాస ఉంటుంది కదా, తెలుసుకోవాలి అన్నది. రిఫ్లెక్టింగ్ అంటే ఏదైనా మళ్ళీ రియాక్ట్ అవడం, రిఫ్లెక్షన్ కింద ఉంటుంది అన్నట్టుగా అనుకుంటున్నానండి. కానీ అక్కడ వివరణ కూడా ఇచ్చారు బాబా. ఒక ఆలోచనగా, థాట్స్ గానే ఇక్కడ ఉంటుంది స్టేట్. అంటే మైండ్ అంటే 2 సెక్షన్స్, 2 తరగతులు గదుల కింద ఉంటుంది. అందులో ఒక గది పూర్తిగా ఆలోచనలతో నిండి ఉంటుంది. ఇన్క్విజిటివ్నెస్ అంటే క్వశ్చనింగ్, తెలుసుకోవాలి అన్నది ఉంటుంది అని చెప్తూ, హై థాట్స్ అంటే ఉన్నతమైనవి, అలాగే లో థాట్స్, మంచివి, చెడ్డవి, భౌతిక ప్రపంచానికి సంబంధించినవి, ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన ఆలోచనలు అన్ని అందులో ఉంటాయి. అన్ని రకాలు, అన్ని తరగతులు, అన్ని స్థితులు అక్కడ ఉంటాయి. అన్ని థాట్స్ కు సంబంధించింది ఇక్కడ. అది మొదటి బ్లాక్. ఇక రెండోది తర్వాత పారాగ్రాఫ్ లో చెప్పారండి, అది కూడా చదువుతాను. ఇన్ ద సెకండ్ సెక్షన్, ద స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంప్రెసివ్ ఆర్ సింపథెటిక్. రెండో దాంట్లో ఆ 2వ తరగతిలో ఏమవుతుందంటే అది సింపథెటిక్ అంటే బహుశా మోర్ ఎమోషన్స్, భావోద్వేగాలకు సంబంధించినట్టుగా చెప్తున్నారు. ముందు రిఫ్లెక్టింగ్ అన్నారు, ఇక్కడ సింపథెటిక్ అన్నారు. అక్కడ ఎంక్వైరింగ్ అన్నారు, ఇక్కడ ఇంప్రెసివ్ అన్నారు. అది బహుశా నాగేశ్వర గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇన్ ది స్టేట్ మైండ్ ఫంక్షన్స్ యాజ్ ఫీలింగ్స్. అనుభూతులుగా ఇక్కడ మనస్సు పనిచేస్తుంది. ఫీలింగ్స్ ఆఫ్ సఫరింగ్స్ అండ్ ఎమోషన్స్. వేదలకు, కష్టాలకు సంబంధించిన అనుభూతులు. ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు. ఫీలింగ్స్ ఆఫ్ డిజైర్స్ అండ్ లాంగింగ్స్, కోరికలు, వాటి గురించి తపన. అలాగే ఫీలింగ్స్ ఆఫ్ ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్, విరహం, ఎక్కడన్నా సెపరేట్ అయిపోతే మదన పడ్డం, తీవ్రంగా బాధపడడం. ఫీలింగ్స్ ఆఫ్ ఎవ్రీ కైండ్ అండ్ టైప్ అండ్ స్టేట్. ఇక్కడ ఫీలింగ్స్ అన్న పదం వాడారు. అన్ని రకాల అనుభూతులు, అన్ని స్థితులు ఇక్కడ ఉంటాయి అన్నారు. ముందు దాంట్లో థాట్స్ అన్న పదం వాడారండి. ముఖ్యంగా ఈ 3 పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే, ఈ 5-6 భూమికలు మైండ్ అన్న స్థితిలో 2 సెక్షన్స్ ఉంటాయి. మొదటి సెక్షన్ థాట్స్ కు సంబంధించింది. అన్ని రకాల ఆలోచనలు అందులో ఉంటాయి అన్నది ఒకటి. ఆ 2వ సెక్షన్కి వస్తే మోస్ట్లీ ఇది మొత్తం అంతా కూడా ఇది అనుభూతులు, భావోద్వేగాలకి సంబంధించింది అంటూ చెప్పు ఉదాహరణలు కూడా మనకి చెప్పారు. బాధ, పెయిన్, విరహం అన్ని మనం ఏదైతే అనుకుంటామో ఈ 2 కలిపితే మైండ్ అంటే క్యాపిటల్ MINDగా మనం చూడొచ్చు. ఈ 2 తరగతులని కలిపితే అన్నట్టుగా ఇక్కడ చెప్పారండి. ఇది ఏమన్నా ప్రశ్నలు ఉంటే డిస్కస్ చేద్దాం.
మనకి ఇంకొక 4 నిమిషాలు ఉందండి. ఒకసారి ఇలా అయితే సమప్ చేసేయండి సార్ నాగేశ్వరరావు గారు. తర్వాత ఓకే 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 సార్ ఓకే సార్. ఇక్కడ మనం 3 సామ్రాజ్యాలు కదండి, గ్రాస్ వరల్డ్, సటిల్ వరల్డ్, మెంటల్ వరల్డ్. ఈ మెంటల్ వరల్డ్ని బాబా డివైడ్ చేస్తున్నారు. ఇది మనసు యొక్క రాజ్యము అంటున్నాము. నిజానికి మనసు 2 విభాగాల కింద మనం చదవచ్చు మనసుని. ఒకటి కేవలం ఆలోచనల రూపంలో, అవి మంచి ఆలోచనలు అవ్వచ్చు, చెడ్డ ఆలోచనలు అవ్వచ్చు, ఉన్నతమైన ఆలోచనలు అవ్వచ్చు, అధమమైన ఆలోచనలు అవ్వచ్చు, ఆధ్యాత్మికమైనవి అవ్వచ్చు, భౌతికమైనవి అవ్వచ్చు, ఏ రకమైనా సరే అవన్నీ కూడా ఈ మొదటి విభాగంలో ఉంటాయి. అంటే ఆలోచనల రూపంలో పనిచేసే మనసు, అది మొదటి విభాగము. రెండవ విభాగము అనుభూతులు, అది అనుభూతి అనమాట, అంటే స్పందన. అది అందులో దానిలో బాధలు, ఇవన్నీ కూడా భయాలు, భావావేశాలు, రాగద్వేషాలు, ఇవన్నీ కూడా అందులో వస్తాయి. ఈ 2 విభాగాలకు లింక్ చెప్తారు ఇప్పుడు బాబా. 5వ భూమిక, 6వ భూమిక తర్వాత రేపు చదువుకుందాం ఉండమని. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? మనకి ఇంకొక 2 నిమిషాలు ఉంది. సార్ ఇప్పటి వరకు బాగానే జరుగుతుందండి. అందరూ కంఫర్టబుల్ గానే ఉన్నారా? అంటే కొంచెం పార్టిసిపేషన్ ఎలాగ తగ్గింది. సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం కాంప్లెక్సిటీ ఉండడం వల్ల ఏంటో. కానీ ఇబ్బంది లేకుండానే మీరందరూ ముందుకెళ్ళగలుగుతున్నాం కదండి మనం. కంఫర్ట్ ఉంది సార్, కంఫర్ట్ ఉంది. ఒక విధంగా రిపిటేటివ్ ఏనండి. బాబాయ్ ఇంత ముందు చెప్పిన విషయాలు ఇంకో కోణంలో, అంటే కాన్షియస్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ఈ జర్నీ అంతా ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ కింద చూస్తున్నారు కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పేరాలు చెప్తున్నారు. కొంచెం డీప్కి వెళ్ళి చెప్తున్నారు. ఇది ఓకే సార్. అంటే పార్టిసిపేట్ చేయడానికి సందేహించకండి. అంటే కొన్నిసార్లు మనం అడిగేది సిల్లీగా ఉంటుందేమో అనిపిస్తుంది, కానీ అదే కరెక్ట్. చాలా మంది మైండ్ లో కూడా ఉండొచ్చు. అవునండి, కరెక్ట్ అండి. ఎన్నిసార్లు విన్నా కూడా మన గురించి మనం తెలుసుకోవడమే కదండి ఇదంతా. మనం శోధించుకుంటున్నాం అంతే. ఓకే సార్. సరే, జై బాబా సార్. అయితే మనం కట్ చేసేద్దాం. జై సంతోష్, మీరు స్టాప్ చేసుకోండి రికార్డింగ్.